అందరికి నమస్తే. 6 గంటలు క్యాబినెట్ సమావేశం. గంట గంటకు ఛాయలు, గంట గంటకు సమోసాలు, గంట గంటకు బిస్కెట్లు, ఏమన్నా పబ్లిక్కు ఉపయోగపడే నిర్ణయాలు. అసలు డబ్బులతో సంబంధం ఉన్న నిర్ణయాలు తీసుకోలేదు. పలానా దానికి గవర్నమెంట్ ఇంత పెట్టుబడి పెడుతున్నానో, లేకపోతే ఎవరో పెట్టుబడి పెడుతుంటే గవర్నమెంట్ సహకరిస్తున్నానో, డబ్బులతో ముడిపడి ఉన్న అంశాల మీద చర్చ జరగలేదు 6 గంటలల్లా. జనాలకు ₹1 వచ్చేది, ఏదైనా ఓ ఉద్యోగం వచ్చేదో, లేకపోతే ₹1 నగదు రూపంలో ముట్టేదో, లేకపోతే సంక్షేమం రూపంలో ముట్టేదో ఏది జరగలేదు. చారాన కోడికి బారాన మసాలా లాగా క్యాబినెట్ సమావేశం జరిగింది. అసలు వాళ్ళ ఎజెండా, ముందనుకున్న ఎజెండా ఏది లేదు. పంచాయతీ ఎలక్షన్స్ అవి ఇవి అన్నారు, ఏవీ లేవు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు 10 నిర్ణయాలు ఉన్నాయి. 10 నిర్ణయాల్లో ఒక్క నిర్ణయం కూడా జనానికి ఇమ్మీడియట్గా ఉన్న సమస్యల పరిష్కారం కోసమో, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం చేస్తా అన్న అంశాలపైన ఎక్కడ చర్చ జరగలేదు. అసలు క్యాబినెట్ సమావేశం అంటే అదేదో కోడికూర ఫంక్షన్ లాగా అయిపోయింది. దీని మీద మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంది? రీజనల్ రింగ్ రోడ్కు అప్రూవల్. రీజనల్ రింగ్ రోడ్కు ఇప్పటికే 10 సార్లు అప్రూవల్ అయింది. రీజనల్ రింగ్ రోడ్కు మార్పు అప్రూవల్. అలైన్మెంట్ మార్చాలి, అప్రూవల్ చేయాలి, ఇదే పని. ఇంత మార్చాలి, మళ్ళీ అప్రూవల్ చేయాలి. తర్వాత పబ్లిక్లోకి బనకచెర్ల ప్రాజెక్టులో స్పష్టత. బనకచెర్ల మాకు సంబంధం లేదని చెప్పడానికే ఈ క్యాబినెట్ మీటింగ్ అవసరమా? ఒక ప్రెస్ మీట్ పెడితే మస్తు చెప్తారు ఇప్పటికే. తర్వాత విభజన చట్టంలో ఉన్న అంశాలపై త్వరలో ఉన్నతాధికారుల భేటీ. దీనికి క్యాబినెట్ అవసరమా? సిఎస్ చెప్తే ఉన్నతాధికారులు భేటీ అవుతారు. ఇప్పటికే చాలాసార్లు మీటింగ్స్ జరిగినాయి. గత ప్రభుత్వంలో జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి. ఇంకోటి ఏంది? మండల కేంద్రాల్లో రైతు సంబరాలు. ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర కూడా రైతు భరోసా ఇచ్చినందుకు రైతుల సంబరాలు. అసలు వ్యతిరేకత కప్పిపుచ్చుకోనికే తప్ప, తమ మీద ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోనికే తప్ప ఈ సంబరాలు కూడా ఇప్పుడు రైతులు సెక్రటరీకి వచ్చి వాళ్ళంతా వాళ్ళు సంబరాలు చేసుకుంటారా? వీళ్ళు బస్సుల్లో తీసుకొచ్చి సంబరాలు చేయించాలి. మండల కేంద్రాల్లో కూడా ఇక మన పార్టీ వాళ్ళు ఉంటారు కదా, మన పార్టీ వాళ్ళని పట్టుకొచ్చుకొని సంబరాలు చేసుకోవాలి తప్ప మీరు రైతు భరోసా ఇచ్చిన దానిపైన రైతులు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? చాలామంది అడుగుతున్నారు, ఈ రైతు భరోసా ఇప్పటిదా లేకపోతే పోయినమాన కాలందా అని. ఎందుకంటే అప్పుడు ఇయ్యలే కాబట్టి. 4 ఎకరాల కన్నా పైన ఉన్న రైతులు అయితే ఇది యాసంగి రైతు భరోసా వచ్చినట్టుంది, మరి వానాకాలం రైతు భరోసా ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. రుణమాఫీ కానోళ్ళు అయితే మరి రుణమాఫీ అవుతుందా? ఇప్పుడు 9 కోట్లని ఘనంగా చెప్పుకుంటారు కదా, మళ్ళీ రుణమాఫీ అవుతుందా? మాకు ఇచ్చారు కదా మాట, 2 లక్షల కన్నా పైన ఉన్న వాళ్ళు మీరు డబ్బులు కట్టుకొని మేము తీరుస్తామన్నారు కదా, మేము కట్టుకున్నాం, తీరుస్తారా? 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు చాలామందికి రుణమాఫీ కాలేదు, 60% కాలే, వాళ్ళంతా అవుతుందా అని అడుగుతున్నారు. అంటే ఆ సంబరాలు, దాంతో కూడా ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టేది లేదు. ఏం లేదు ఆ సంబరాల కోసం. 2036 ఒలింపిక్స్కు ప్రిపరేషన్ అంటే దానికోసం అని ఇప్పుడు మీటింగ్ అంటే 2036 2023 ఎలక్షన్స్ ముందర ఏం చెప్పినరో దాని మీద లేదు క్యాబినెట్. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత చేస్తామన్నారు కదా, దాని మీద ఇప్పటిదాకా ఏ క్యాబినెట్లో చర్చ జరగలే. ఇప్పుడు మళ్ళీ 2036కు ఒలింపిక్స్ నిర్వహిస్తారంట. ఆల్రెడీ అందాల పోటీలు అయిపోయింది, అందాల పోటీలు మొత్తం వికసించినాయి. 2036కు ఒలింపిక్స్ పెడతారంట వీళ్ళు. స్పోర్ట్స్ పాలసీ ఫైనల్ చేస్తారంట. తర్వాత విజన్ 2047తో తెలంగాణ గ్రోత్ అనే దాని మీద చర్చ జరిగిందంట. జస్ట్ క్యాబినెట్ సమావేశానికి 24 గంటల ముందే బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి ట్యాక్స్ రెవెన్యూ పోయింది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ పోయింది, ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, ఏం చేయనికే లేదు, అసలు మనతో రూపాయి ఉడతలేదు, అప్పు లేదు, ప్లస్ మనకు వచ్చే ఇన్కమ్ కూడా వస్తలేదు, ఇన్కమ్ పడిపోయింది ఎట్లా అని చర్చ చేసినారు. అసలు తిండికే తిండి లేకున్నా పట్టు వస్త్రాలు కట్టుకొని తిరిగినట్ట. కనీసం అట్లన్నా అడుక్కుంటే ఎవరైనా ఎక్కువేస్తారేమని. పట్టు వస్త్రాలు కట్టుకుని తిరిగితే వాడు నేస్తాడా? ఇవ్వడేడు. నువ్వు ఆల్రెడీ పట్టు వస్త్రాలు కట్టుకుని తిరిగినాక నీకు ఇంతగా అంటారు. ఇలా అట్లే ఉన్నది. ఇక్కడ యువ వికాస్ స్కీమ్ లాంటివి డబ్బులు లేక ఆపేసిండ్రు. పెన్షన్ 2000 ₹4,000 వస్తలేదు. ఆ పెన్షన్ కూడా ఎప్పుడో 2 నెలలకు ఒకసారి అట్లా వస్తుంది. ఇప్పుడు చూస్తలేమా? యువ వికాస్ స్కీమ్ ఆపి రైతు భరోసా ఇచ్చినామని చెప్తున్నారు. ఇప్పటికే రైతు భరోసా 2-3 సార్లు ఎగ్గొట్టిండ్రు. అట్లా ఆ అంశాల మీద చర్చ జరగవచ్చు కదా. యువ వికాస్ స్కీమ్ వస్తే మీరన్నట్టుగా 4 లక్షల మంది యువతకైనా కనీసం డబ్బులు వచ్చి ఏదైనా షాపో, ఏదైనా ఒక పిండిగిరినో, లేకపోతే ఇంకేదో ఒక బిజినెస్ పెట్టుకుంటాడు కదా. అందుకే అంటున్నా, చారణ కొడికి బరానా మసాలా. ఇంత ఖర్చు పెట్టి 6 గంటల పాటు మినిస్టర్స్ అందరూ ఆడ కూర్చొని చాయలు బిస్కెట్లు తినుకుంటా
మీ ఎంబడి జనాలు, మీ ఎంబడి గన్మెన్లు, మళ్ళీ మీకు కాన్వాయ్లు, మొత్తం జనాల డబ్బులతో ఇదంతా ఖర్చు పెట్టి 6 గంటలు ఏసీ రూమ్లో కూర్చొని డిస్కస్ చేసింది ఏంటంటే జనాలకు సంబంధం లేనివి, రూపాయి ఖర్చు లేనివి, జనాలకు రూపాయి ఇయ్యదలుచుకున్నాయి లేనివి. రూపాయి మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరికి రూపాయి రాదు, ఎవ్వరికి ₹1 కూడా రాదు. ఇదిగో టైంపాస్కు అందరు అడుగుతున్నారు కాబట్టి పెట్టుకుంటున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఎట్లా బయటకు వస్తలేరు, ఇదన్నా దీని పేరు ఇందన్నా బయటకు వస్తాం అనే ఉద్దేశంతో పెట్టుకుంటున్నారా? ఏదో ఒక టైంపాస్ నడవాలి కదా. ఇప్పుడు జనాలకు వస్తేనేమో పరిస్థితులు బాగాలేవు, ఇంకా సెక్రటరీల మొత్తం సెక్యూరిటీ మధ్య, పటిష్ట భద్రతల మధ్య, ఎవరు చీమ కూడా దూరని వ్యవహారంల మధ్య ఓ మీటింగ్ పెట్టుకుంటే అట్లా పేపర్ల వార్తలు వస్తాయి, అట్లా నడిపించవచ్చు అనుకుంటున్నారో ఏమో తెలియదు. ఒక్కడు కూడా ప్రభుత్వ అడ్వైజర్గా సీనియర్ అంకాలజిస్ట్ దత్తాత్రేయ మొన్న పోయి కలిసిండు కదా సండే నాడు, అదే ఇది. తర్వాత ప్రతి నెల 2 సార్లు క్యాబినెట్, మీటింగ్ పెట్టడానికే ఈ క్యాబినెట్ మీటింగ్ పెట్టినరా? అసలు జనానికి సంబంధం ఉన్నాయి. ఇప్పటికీ మొన్న వానకాలంలో కొన్న వడ్లకు బోనస్ ఇయ్యలే, తర్వాత కొన్ని వడ్లు కొట్టుకపోయినాయి, కొన్ని వడ్లు తడిచిపోయినాయి, అసలు దాని గురించి ఎక్కడ చర్చ లేదు. ఇప్పుడు వానాకాలం వచ్చిందో లేదో తెలంగాణకు అర్థమైతే లేదు. పక్కన కర్ణాటకలో పడుతున్నాయి వానలు, మహారాష్ట్రలో అడపదడప పడుతున్నాయి. మన తెలంగాణలో మనం జూన్ ఎండింగ్కి వచ్చినాం, వానలు లేవు, ఏదో మబ్బులు కమ్ముకుంటున్నాయి, మబ్బులు లేచిపోతున్నాయి, వానలు లేవు. మరి ఆల్రెడీ రైతులు పత్తి విత్తనాలు, రకరకాల విత్తనాలు, వేరుశనగలు అవి వేసిండ్రు, అవన్నీ పోయినాయి విత్తనాలు. మరి దాని గురించి ఏమైనా చర్చ ఉందా? ఒకవేళ వాన రాకపోతే ఏంది నెక్స్ట్? ఒకవేళ వాన వస్తే నెక్స్ట్ ఏంది? హైదరాబాద్లో కొట్టుకుపోయే వరదలు, మునిగిపోయే రోడ్లు, కనిపించని నాలాలు, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. వీళ్ళు పుడిగే కూడా తీయలేదు. ఇట్లాంటి ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూ మీద అసలు ₹1 ఖర్చు అయ్యేది లేదు, ₹1 వరకు ఇచ్చేది లేదు. ఉత్తగా టైంపాస్ మీటింగ్, ఆహో ఓహో అనే మీటింగు, క్యాబినెట్ మీటింగ్ తప్పితే బనకచర్ల మీద కూడా వీళ్ళు స్పష్టంగా నిర్ణయం తీసుకోలేదు. బనకచర్ల విషయంలో పోయి కొట్లాడదామనే ఒక కార్యాచరణ ఏం ప్రకటించలేదు. అది కూడా ₹1 పనిలేందే, కానీ అది కూడా ప్రకటించలేదు. చంద్రబాబు నాయుడు కోపం వస్తాను వదిలేసిరేమో, కనీసం అట్లా కూడా లేదు. ఇప్పుడు ఎట్లుంటుంది, ఒక గ్రామ పంచాయతీలో ఒక మీటింగ్ జరుగుతుంది అనుకో, సెక్రటరీ తర్వాత ఎంఆర్ఓ వాళ్ళు వీళ్ళు కూర్చుంటే కనీసం అటు చర్చ జరుగుతాయి కదా. పలానా దగ్గర కాలువ ఊడ్చుకపోయింది తెరవాలని, లేకపోతే పలానా దగ్గర మోరి చిన్నగా అయింది పెద్దగా వేయాలని, లేకపోతే పలానా వానకాలం వస్తుంది కాబట్టి ఆ రోడ్డు ఇప్పుడు వేయాలని, అక్కడ సిమెంట్ రోడ్డు వేయాలని, లేకపోతే ఇంకేదో నీళ్లు పలానా కాలనీకి నీళ్ళు ఎక్కుతలేవు కాబట్టి అక్కడ పైప్ లైన్ ఎక్కియాలనో ఏదో ఒక చర్చ జరగాలి కదా. ఏ చర్చ లేదు. జనాలకు సంబంధం లేకుండా క్యాబినెట్ మీటింగ్ పెట్టడం ఏందో, జనాలకు కనీసం జనాల సమస్యల గురించి చర్చించని క్యాబినెట్ సమావేశం ఏందో వీళ్ళకే తెలియాలి. అది క్యాబినెట్ సమావేశమా లేకపోతే టైంపాస్ సమావేశమా? 10 నిర్ణయాలు తీసుకుంటే ఒక్క నిర్ణయం అన్న జనానికి ఏదైనా అరే వస్తుందిరా మనకి ఇవ్వాలి కదా రేపు వస్తుందనో, లేకపోతే మన సమస్య ఒకటి పరిష్కారం అవుతుందనో ఏది లేదు. దీనిగా మీరు ఏం కామెంట్ చేస్తారో చేయండి. క్యాబినెట్ సమావేశం అంటే నిజాన్ని కూడా మీడియా వల్ల అయితే మొత్తం కళ్ళు ఇట్లా పెట్టి చెవులు ఇట్లా పెట్టి చూస్తాం మేమైతే, ఏమో పెద్ద నిర్ణయం జరుగుతుందేమో, ఇంకేదైనా అవుతుందేమో, ఏమైనా ఇస్తుందేమో. ఎందుకంటే ఇప్పటికే చాలా హామీలు ఉన్నాయి, ఇవ్వలేదు కాబట్టి, చాలా సమస్యలు ఉన్నాయి, పరిష్కారం చూపిస్తారేమో. ఇట్లా చూస్తే ఏముండదు. రాత్రి అంతా పొద్దు అయినాక 9:30, 10, 10:30 అంతా వండుకున్న తర్వాత పెడతారు. అందుకే ఎందుకంటే అప్పటికే మీడియా వాళ్ళు కూడా అలసిపోయి ఇంటికి వెళ్ళిపోతారు, ఏదో కెమెరామెన్లు పెట్టేసి వెళ్ళిపోతారు. ఎవరు క్వశ్చన్ కూడా అడుగుతూ ఉన్నాడు ఆ టైంకి. అట్లుంటుంది. ఉన్నా ఓపిక ఉండదు ఆ రిపోర్టర్కు. ఆ టైంలో ప్రెస్ మీట్ పెడతారు, అది కావాలనే పెడతారు. పేపర్ల హెడ్డింగ్స్ చూస్తే చాలు, పేపర్ హెడ్డింగ్ల కోసం క్యాబినెట్ సమావేశం, పేపర్ల వార్త కోసం క్యాబినెట్ సమావేశం పెట్టాలి, అంతే. దీని మీద మీ కామెంట్ కూడా చెప్పండి. క్యాబినెట్ సమావేశం అంటే మీరు ఏం ఆశిస్తారు, అసలు ఇప్పుడు జరిగిన వ్యవహారం ఏందో ప్లీజ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.